నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో కొల్లేరు ప్రాంత ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించిన కేంద్ర సాధికారిక కమిటీ నిర్దేశించిన కాల పరిమితిలోగా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పిస్తామని వెల్లడి. పండుగ వాతావరణంలో జంగారెడ్డిగూడెం సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ భవన ప్రారంభోత్సవం. పలువురు ప్రముఖులు హాజరు. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా ఫార్ములా రూపొందించి కోకో రైతులకు న్యాయం చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కోకో రైతుల సంఘం. గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా సువర్చల హనుమత్ కళ్యాణం. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. కొల్లేరు ప్రాంత సమస్యల అధ్యయనం కోసం కేంద్ర సాధికారిక కమిటీ చేపట్టిన 2 రోజుల పర్యటన ముగిసింది. దీనిలో భాగంగానే బుధవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్లో ఉన్న గౌతమి సమావేశ మందిరంలో కొల్లేరు ప్రాంత ప్రజల వద్ద నుండి కేంద్ర సాధికారిక కమిటీ ప్రతినిధులు వినతుల్ని స్వీకరించారు. అదేవిధంగా ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తన కార్యాలయ ప్రతినిధులచే కమిటీ సభ్యులకు వినతి పత్రం అందించారు. మానవీయ కోణంలో కొల్లేరు సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ సమస్యలను తెలియజేస్తూ సమగ్ర నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 2 రోజుల పాటు కొల్లేరు ప్రాంత సమస్యలపై అధ్యయనం చేశామని, నిర్దేశించిన కాల పరిమితిలోగా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. తొలుత కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు ఘన స్వాగతం పలికారు. All production activity, science section Narayana. గౌరవ ప్రజలు మరి వినతి పత్రాలు సమర్పిస్తా ఉన్నారు. హానరబుల్ సిఇసి కమిటీ వాళ్ళు అన్నింటినీ హిందీలోకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ हम लोग जी रहे सर, जीने के लिए जमीन तो नहीं है सर. నమస్కారం అమ్మా. పర్యావరణాన్ని ప్రేమిస్తాం, పక్షుల్ని ప్రేమిస్తాం. ఈ దేశంలో ఇవాళ అక్కడ this evident since so many years. There is no commercial way, there is no outsiders. ఇంకా ఎవరైనా బయట ఉంటే వాళ్ళు కూడా రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఈ ఎవరైతే కొల్లేరు సమస్యపై చెప్పుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం చేయండి. అందరూ లేచి ఒకసారి నమస్కారం పెట్టండి. అందరూ లేచి ఉంటారు. ఒకసారి నమస్కారం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని R&D ఫంక్షన్ హాల్ సమీపంలో నూతనంగా నిర్మించిన సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ భవన ప్రారంభోత్సవం బుధవారం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, విద్యాశాఖ అధికారులు, పలు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు పాల్గొన్నారు. తొలుత పట్టణ ప్రముఖులు జట్టి గురునాథరావు, రావురి కృష్ణ, నంబూరి రామచంద్రరాజు, పెనుమర్తి రామ్కుమార్, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాసులు భవనాన్ని ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పలు విభాగాల్ని పట్టణ ప్రముఖులు కరడటం రాంబాబు, ఎంఈఓలు రాములు, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కరడటం రాంబాబు మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ స్కూల్ను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ స్కూల్ అభివృద్ధికి ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యా వ్యవస్థలో మార్పులు చేసినప్పుడే ప్రపంచ స్థాయికి వెళ్లగలిగే అవకాశం ఉంటుందన్నారు. దీన్ని గుర్తించిన
బర్డ్స్ అండ్ బ్లాసమ్ యాజమాన్యం సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. కావున ఈ స్కూల్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం స్కూల్ ప్రెసిడెంట్ సి సీతారామరాజు, ఫౌండర్ పి వివరలక్ష్మి, సర్టిఫైడ్ టీచర్ పి మహేష్ వర్మ మాట్లాడారు. సిల్వర్ ఓక్స్ స్కూల్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ నెల 21వ తేదీన స్కూల్లో టాలెంట్ షో, బేబీ షో జరుగుతుందన్నారు. 23వ తేదీ నుండి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. తమ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వారికి కృతజ్ఞత తెలిపారు. అనంతరం వారిని రిటైర్డ్ ఎంఈఓ చావా రమేష్ బాబు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు జంగారెడ్డిగూడెం సిల్వర్ ఓక్స్ స్కూల్ని ఇవాళ ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పారు. నాకు ఇప్పటివరకు తెలియదు. ఇంత మంచి స్కూల్ని స్థాపించిన నా స్నేహితుడు రాజు గారు, వరలక్ష్మి గారు, ఇంకా పబ్లిసిటీ చేయవలసిన అవసరం ఉంది. ఇంకా పబ్లిసిటీ చేయాలి. ఇలాంటి మంచి స్కూల్ స్థాపించినందుకు మా స్నేహితుడు రాజు గారికి, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి, టీచర్స్కి అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా అభివృద్ధి చెందాలి. మా సహకారం ఎప్పుడు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదివిన పేరెంట్స్ వాళ్ళు చెప్పడం ద్వారా వీళ్ళు కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్కూల్ అని అనుకుంటున్న తరుణంలో పేరెంట్స్ ఈ స్కూల్ పేరు, మేడం పేరు, అలాగే సార్ పేరు మహేష్, వాడు అబ్బాయి, వాడి యొక్క టీచింగ్ కెపాసిటీ కానీ వాడు ఇంప్లిమెంట్ చేసిన కొత్త కొత్త విధానాలు అంటే ప్రస్తుతం జరుగుతున్న విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు చేస్తే తప్ప మనం ప్రపంచ స్థాయికి పోటీ పడలేదు. ఈ సిల్వర్ ఓక్స్ అని ఇంటర్నేషనల్ చాలా ఆవశ్యకత ఉంది. ఈ సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ అనేది స్థాపించడానికి ముఖ్య కారణము జంగారెడ్డిగూడెంలో ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి సిబిఎస్ స్కూల్ ద్వారా. అండ్ అదే కాకుండా +1 +2 కూడా నెక్స్ట్ ఇయర్ కమింగ్ ఇయర్స్లో అప్గ్రేడ్ అవుతాయి. ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లలు అప్ టు 12th క్లాస్ వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో చదువుకొని వెళ్ళి రావడం వల్ల ఆ పేరెంటల్ బాండింగ్, ఆ ఫ్యామిలీ మీద వాళ్ళకు ఉండే బాధ్యత అన్నది కలుగుతుంది. అండ్ లైక్ వీ ఆల్సో హ్యావ్ టేకెన్ అప్ the program of Tata Edge in order to cater to the requirement of all the 3 kinds of listeners, that is audio listeners, visual listeners, visual learners and kinesthetic learners. So దాని యొక్క ముఖ్య ఉద్దేశము అండ్ మీరు అందరూ ఆశించిన దానికంతా కూడా గొప్పగా చేయాలి అన్నది నా తాపత్రయము, నా ఉద్దేశము. అండ్ we will definitely give the best to the students of the upland. 21st na talent show and baby show undi ide premises lo, and school starts working from 23rd June, that is Monday. Thank you very much for all the support. I'm very happy and proud and privileged to say that ఇవాళ మా సిల్వర్ ఓక్స్ ఇనాగ్రేషన్ మన జంగారెడ్డిగూడెం ఊరిలో కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్న విశిష్ట అతిథులు అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు. ఇన్ ద సేమ్ వే పేరెంట్స్ కూడా ఇవాళ అడ్మిషన్స్ చేయడం, ఇవాళ ఒక ఆస్పీషియస్ డే కింద వాళ్ళు భావించి ఇవాళ అడ్మిషన్స్ జరిగాయి. అండ్ మేము ఎప్పుడైతే బర్డ్స్ అండ్ బ్లాసమ్ స్కూల్ స్టార్ట్ చేసామో, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే నేను 2019 టొరంటో వెళ్ళాను. 2020లో నా ఆంటారియో కాలేజ్ ఆఫ్ టీచర్స్ అంటే అది అక్కడ ఉన్న రెగ్యులేటరీ బాడీలో ఐ బికమ్ అ మెంబర్. అండ్ నేను అక్కడ ఒక రిజిస్టర్డ్ టీచర్ని. అండ్ అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్, అక్కడున్న ఎక్స్పోజర్, అక్కడున్న అకాడమిక్స్ అన్నిట్లోనూ నేను బీయింగ్ అ టీచర్ దేర్. సో అదే మన స్కూల్లో, మన సిల్వర్ ఓక్స్లో ఇంప్లిమెంట్ చేయడానికి మేము చూస్తున్నాం. అండ్ కరికులం వైజ్గా వీఆర్ ఫాలోయింగ్ షెంఫర్డ్, అండ్ షెంఫర్డ్ is one of the top schools curriculums in India. అండ్ అదే మేము ఫాలో అవడం. అండ్ పేరెంట్స్కి కూడా అండ్ పిల్లలకి కూడా వీ ప్రామిస్ యూ దట్ మేము ఏమైతే మీకు
చెప్పామో అది 100% అది కార్యరూపంలో తీసుకురావడానికి ట్రై చేస్తాం. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా ఫార్ములా రూపొందించి కోకో గింజలకు ధర నిర్ణయించి కోకో రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కోకో రైతుల సదస్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తాడపల్లిగూడెం మండలం కొమ్ముగూడెంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోర్ల వెంకట సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అనుగుణంగా రైతుల వద్ద ఉన్న గింజలను పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టార్గెట్స్ అయిపోయాయని కోకో రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తులు ఇచ్చిన తర్వాత కూడా కంపెనీల ప్రతినిధులు గింజలను కొనుగోలుకు రాకుండా రోజుల తరబడి రైతుల్ని ఆందోళనకు గురి చేయడం అన్యాయమన్నారు. పేద రైతుల వద్ద ఉన్న కోకో గింజలు వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏబి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 800 ఇస్తావా, 70 తగ్గిస్తావా, 100 తగ్గిస్తావా, 200 తగ్గిస్తావా చెప్పు. నీకు అర్థం కావట్లా. కంపెనీని ఎట్లా అడగాలో నీకు సోయి లేదు. ఈరోజు కొమ్ముగూడెంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం సదస్సు, కోకో రైతుల సదస్సు చాలా విజయవంతమైంది. అనేక మంది రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో కోకో రైతుల యొక్క సమస్యల్ని చర్చించాము, భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించుకున్నాం. ప్రధానంగా ఇవాళ కోకో రైతులు ఇవాళ చాలా నష్టపోతూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధర కోకో రైతులకు రావడం లేదు. ఈరోజు ప్రజెంట్ మార్కెట్లో అంతర్జాతీయంగా కిలో కోకో గింజలకి 870 రూపాయలు ఉంటే ఇవాళ 500 రూపాయల ధర వస్తూ ఉన్నది. ఖర్చులు పెరిగినాయి, కౌలు రేట్లు పెరిగినాయి. ఇవాళ కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. గత 4 నెలలుగా పెద్ద ఎత్తున కోకో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. పోరాటం చేసిన ఫలితంగా ఇవాళ కంపెనీలు లొంగలేదు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ముష్టిగా 50 రూపాయలు ఇస్తా అని చెప్తా ఉన్నది. ఈ 500 రూపాయలు కిలోకి ఇచ్చే ధర ఇవాళ కోకో రైతులకి ఏమాత్రం కూడా గిట్టుబాటు కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుసంధానిస్తూ ఇవాళ ఫార్ములా రూపొందించి ధర నిర్ణయించి ఆ ధరను అమలు చేయాలని చెప్పేసి ఇవాళ మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. అలాగే కోకో బోర్డుని ఏర్పాటు చేయాలి. ఇవాళ వెంకటరామన్ గూడెంలోనే ఇవాళ కోకోకు సంబంధించిన పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కోకో రైతుల యొక్క సమస్యలు పరిష్కరించాలి. అన్ని గ్రామాల్లో కూడా గ్రామాన కూడా కోకో రైతులందరూ కూడా సంఘటితం అవుతా ఉన్నారు, ఐక్యం అవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఓలు కూడా ఏర్పాటు చేసి ఆ రకంగా కోకో రైతుల ఉద్యమాన్ని, సహకార ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సదస్సులో మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి, కోకో రైతుల యొక్క సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో మా పోరాటాన్ని కొనసాగిస్తాం. అంతేకాకుండా ఇవాళ ఏదైతే మాకు కార్పొరేట్ వ్యవస్థ కాదు, కోఆపరేటివ్ వ్యవస్థ కావాలని చెప్పేసి పద్ధతుల్లో ఎఫ్ఓని ఫార్మేషన్ చేసుకోవడం కోసం మేము ముందుకు వెళ్తాం. కాబట్టి దీంట్లో మేము సక్సెస్ అవుతామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో సువర్చల హనుమతి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకుని ఆలయ ముఖ మండపంపై అధికారుల పర్యవేక్షణలో అర్చకులు ఈ కళ్యాణ క్రతువును నిర్వహించారు. తొలుత ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపైకి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణ నడుమ స్వామి అమ్మవార్లను తీసుకొచ్చారు. అనంతరం వైఖాన సాగమ శాస్త్రబద్ధంగా కళ్యాణ తంతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చంద్ర మాట్లాడారు. స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారి కళ్యాణ క్రతువును జరిపామన్నారు. మధ్యక్షేత్రంలో జరిపే పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు జవత్ కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం గ్రామంలో స్వయంభూముఖిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి సన్నిధాన ఈరోజు పూర్వాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రతి మాసంలోనే జరిగే విధంగా ఈరోజు కూడా శాంతి కళ్యాణం జరిగింది. స్వామివారికి పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించినందువల్ల ప్రతి పూర్వాభాద్ర నక్షత్రంలో కూడా స్వామివారికి కళ్యాణం చేస్తారు మధ్యాంజనేయ స్వామి దేవస్థానంలో. కాబట్టి భక్తులందరూ కూడా
వివాహం కానిటువంటి వారి వివాహాల కోసము, అలాగే ఉద్యోగాలు కానిటువంటి ఉద్యోగాల కోసము, అలాగే సంతానం లేనిటువంటి వారికి సంతానం కోసము, అలాగే నవగ్రహ దోష నివృత్తి కోసం కూడా స్వామివారికి ప్రీతికరమైన శనివారం నాడు అభిషేకము మరియు ప్రతి పూర్వభద్ర నక్షత్రం కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతుంది జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ స్వామివారి కైంకర్యాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారికి భక్తికి చేతుబాతులై పూర్ణం కలుస్తారు. జంగారెడ్డిగూడెం మండలం మంగిశెట్టిగూడెం గ్రామంలోని ఎంపీ యూపీ పాఠశాలలో విద్యార్థులకు బుధవారం ఏకరూప దుస్తులు, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్ ను గ్రామ పెద్దల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్య పట్ల సంపూర్ణ అవగాహనతో కూడిన పద్ధతిని అవలంబిస్తున్నారని, దానిలో భాగంగానే విద్యార్థులందరికీ తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయల చొప్పున అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, యూనిఫామ్, బెల్ట్ అందిస్తూ తల్లిదండ్రుల అభిమానాన్ని చూరుకున్నారన్నారు. అనంతరం టీడీపీ నాయకులు మధ్యాహ్నపు సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొడవటి వెంకటేశ్వరరావు, పాపోలు శ్రీనివాసరావు, రూప సుధాకర్ బాబు, ఉపనుతుల శ్రీనివాసరావు, కనికల్ల శ్రీనివాసరావు, నల్లగోపు చిరంజీవి, జనసేన పార్టీ నాయకులు ఊరుగంటి శ్రీనివాసరావు, ఎస్ఎంసీ చైర్మన్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మాట్లాడడం శుభసూచకం. ఎందుకంటే ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో కుల మతాలు భేదాలు లేకోకుండా, గొడవలు లేకుండా, విద్వేషాలు కష్టపడుకోకుండా ఇలాంటి పరిపాలన ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకోటి ఏంటంటే ప్రథమ ఉపాధ్యాయుడు అన్నట్టు నేను ఒకటి చెప్తున్నాను. మీరు ఒకసారి ఒక డేట్ నిర్ణయించుకొని ఊళ్ళోకి వెళ్ళండి, మంగశెట్టి గ్రామంలోకి వెళ్ళండి. అమ్మ మేము మా స్టాఫ్ మంచిగా ఉన్నాం, ఈ స్కూల్లో జాయిన్ చేయండి, మాది మేము బాగా ఎడ్యుకేషన్ చేస్తాం ఇలాగా అని మీరు ప్రతి స్టాఫ్ ఒక రోజు పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళారంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. నాకు 2 పిల్లలండి. మా 2 పిల్లలకి తల్లికి వందనం 15,000 రూపాయలు కట్టి ఇద్దరికి 30,000 పండియండి. 2 బాగానే చదువుతారండి. ఇంకా బాగా చదవాలి, వచ్చే పిల్లలు కూడా ఉన్న పిల్లలు కూడా బాగా చదవాలని కోరుకుంటున్నాను. బ్యాగులు, స్కూల్ బ్యాగులు, బుక్స్ అన్నీ ఇచ్చారండి. నా పేరు పూరేటి ప్రియాంక అండి. నాకు ఇద్దరు ఆడపిల్లలండి. ఇద్దరికి 15,000 చొప్పున 30,000 తల్లికి వందనం డబ్బులు పండియండి. మేము చాలా సంతోషంగా ఉన్నామండి. బాగా చదువుకుంటున్నారండి. అలాగే ఇంటికి వచ్చేవాళ్ళు పిల్లలు బాగా చదువుకోవాలి. స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళకి బాగా చదువు చెప్పాలి, కొంచెం క్రమశిక్షణగా ఉండాలి. అవన్నీ మీరే చూసుకుని చెప్పండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగారమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, మార్కెట్ యార్డుల ద్వారా రైతుకు మరింత ఉపకారం చేసేందుకు గాను నూతన ప్రణాళిక రూపొందిస్తున్నామని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. ఉంగుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా కరెటి జ్యోతి బుధవారం బాధ్యతలు చేపట్టారు. చేబ్రోల్లో ఏఎంసీ ప్రధాన కార్యాలయంలో చైర్పర్సన్తో సహా డైరెక్టర్లతో సెక్రటరీ కె ఆనంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు నూతన కమిటీ సభ్యుల్ని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అందిస్తున్న సహకారాన్ని వివరించారు. మార్కెట్ యార్డుల ద్వారా రైతాంగానికి మెరుగైన సేవలు అందించారని నూతన కమిటీ సభ్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
సార్ సార్ ఓకే ఏంటి వాష్ వాష్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారక తిరుమల చిన్న వెంకన్న దేవస్థానానికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 28 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 3.68 కోట్ల రూపాయల ఆర్థిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణంలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీ లెక్కింపులో స్వామివారికి 3,68,88,156 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎస్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణ 317 గ్రాముల బంగారం, 7 కేజీల 877 గ్రాముల వెండి లభించినట్లు ఈవో మూర్తి వివరించారు. అదేవిధంగా విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు విశిష్ట పూజలు జరిపారు. స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. గురవాయిగూడెం గ్రామాల్లోని శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు.
చెడు వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బు సంపాదించాలనే నెపంతో పొలాల్లోని కోకో గింజల్ని అపహరిస్తున్న ముఠాను ద్వారకా తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 430 కిలోల కోకో గింజలను 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీరామన్ కుమార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ద్వారకా తిరుమల మండలం వేంపాడు గ్రామంలోని అలపాటి జగదీష్ కుమార్ పొలంలో ఈ నెల 15వ తేదీన కోకో గింజలను అపహరించినట్లు ఫిర్యాదు అందిందన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఉన్నతాధికారుల ఆదేశాలు అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టి కొత్తపల్లి హర్ష, గెద్దెల నాగరాజు, జొన్నకుటి రాజేష్, ముదునూరి శివశంకర్ను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఈ విచారణలో వీరే కోకో గింజలు అపహరించినట్టు తెలియదన్నారు. దీంతో వీరిని అరెస్టు చేసి 2,15,000 రూపాయల విలువ గల 430 కిలోల కోకో గింజలను 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సిఐ యూజే విల్సన్, ఎస్ఐటి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మనం ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో వేంపాడు గ్రామంలో జరిగినటువంటి కోకో గింజల దొంగతనం కేసు పైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇందులో మన రైతు జగదీష్ గారు తన పొలంలో కష్టపడి పండించుకున్నటువంటి ఈ గింజల్ని తనకు ఉన్నటువంటి పొలం షెడ్లో పెట్టుకోవడంతో ఇదే పనిగా దీనికి ఉన్న ఇప్పటికే రైతు రేట్ లేకుండా బాధపడతా ఉంటే దీన్ని దొంగతనం చేసిన నేపథ్యంలో దాచుకునే నేపథ్యంలో కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి ఈ కోకో గింజలు దొంగతనం చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో ఈ వీళ్ళ గింజలు పోవటం రిపోర్ట్ ఇవ్వడంతో కేసు కట్టడం జరిగింది. ఈ కేసు కట్టిన దర్యాప్తులో భాగంగా మన ద్వారకా తిరుమల ఎస్ఐ గారు ఈ ముద్దాయిలైనటువంటి గెద్దల నాగరాజు, జొన్నకూటి రాజేషు, ముదునూరు శివశంకర్, కొత్తపల్లి హర్ష వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవటం, వీళ్ళందరితోటి అప్పుడు దర్యాప్తులో భాగంగా తేలింది ఏంటంటే వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళ చెడు వ్యసనాలకి బానిసలే ఎప్పుడు వీళ్ళకి అవసరం అయితే అప్పుడు కోకో గింజల దగ్గరికి వెళ్ళటం, అందిన గాడికి 100 కేజీలు 100 కేజీలు 50 కేజీలు 50 కేజీలు వాళ్ళ బైకుల మీద తీసుకొని హాయిగా తీసుకెళ్ళిపోయి ఈ దొంగతనం చేసి అమ్మేసుకుంటున్నారు. ఈ క్రమంలో అసలు ఈ రైతులకి ఇంత కష్టపడి చేస్తున్నారు అందుకని ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఎందుకంటే రైతుకి నష్టం కలిగించే ఏ పని కూడా సీరియస్గా తీసుకుంటున్నాం కాబట్టి దీని మీద బేస్ చేసుకొని ఎవరైతే ముదునూరు శివశంకర్ గారు ఈ తడికల్పూడి గ్రామం కామర్పకోట మండలంలో ఇతను కొనటం కూడా జరిగింది. సో కొన్న వ్యక్తిని కూడా ఇందులో ముద్దాయిం చేయడం జరిగింది కాబట్టి ఇతను కూడా అరెస్ట్ చేయటం. అదేవిధంగా ఈ ప్రాపర్టీ అంతా కూడా మొత్తంగా చూస్తే మనం ఇప్పటి వరకు కూడా 430 కేజీలు కోకో గింజలని స్వాధీనపరచుకోవటం, దానికి వాళ్ళు తీసుకెళ్ళడానికి వాడినటువంటి 2 బైకులు కూడా స్వాధీనపరచుకోవటం, బజాజ్ పల్సర్ బైకులు తోటి చేయడంతో స్వాధీనపరచుకోవడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవాలయంలో ఈ నెల 19వ తేదీన జలాభిషేకం జరపనున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఆలయ ఆవరణంలో జరిగిన సమావేశంలో ఆలయ శాశ్వత కమిటీ కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, ట్రెజరర్ మార్షెట్టి అంజన్ కుమార్, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమట్ల యుగంధర్, సభ్యులు జొరిగే సాయిరాం మాట్లాడారు. వర్షాలు సకాలంలో సమృద్ధిగా పడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఏటా విజయదుర్గమ్మ అమ్మవారికి జలాభిషేకం జరుపుతామన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 19వ తేదీన అమ్మవారికి జలాభిషేకం జరపాలని ఆలయ కమిటీ నిర్ణయించిందన్నారు. 19వ తేదీ ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు అమ్మవారికి జలాభిషేకం జరుపుతారని తెలిపారు. కావున భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నదిబొడ్డున వేయించేస్తున్నటువంటి శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీ చక్ర సంబంధిత శ్రీ శ్రీ విజయదుర్గమ్మ వారి దేవాలయం నందు రేపు అనగా గురువారం నాడు ఉదయం 8 గంటలకి విజయదుర్గమ్మ వారికి సప్తనదీ జలాలతో పంచామృతాలతో జలాభిషేకం నిర్వహించడం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా తమ తమ ఇళ్ల నుంచి పసుపు నీళ్లతో కలశాలతో వేపాకులతో తెచ్చుకుని ఈ అమ్మవారి జలాభిషేకం నందు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఆలయ ప్రాంగణం నందు కూడా పసుపు నీళ్ళతో నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడికి వచ్చి కూడా ఈ పసుపు నీళ్ళతోటి అమ్మవారి జలాభిషేక కార్యక్రమంలో పాల్గొనవచ్చు. శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయ ఆవరణలో రేపు ఉదయం 8 గంటలకు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము అలాగే జలాభిషేకం నిర్వహించబడుతుంది. 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిగా కోరుతున్నాము. ఆడవాళ్ళు ఇంటి దగ్గర నుంచి పసుపుతో వేపాకులతో నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి జలాభిషేకం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ కూడా ఆలయ ప్రాంగణంలో నీళ్ల ట్యాంక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. రేపు అనగా 19వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి జలాభిషేకం జరుగుతుంది. అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే వాటర్ ట్యాంక్ కూడా పురమాయించడం జరుగుతుంది. మీరు స్వయంగా ఇంటి దగ్గర నుంచి కలశాలతో నీళ్ళు తీసుకుని రావచ్చు. ఒకవేళ 9 నెలలకు గుడి దగ్గరికి వచ్చి గుడి దగ్గర ఉన్న
వాటర్ యూజ్ చేసి అమ్మవారికి జలాభిషేకం చేయొచ్చు. కాబట్టి భక్తులందరినీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో కొల్లేరు ప్రాంత ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించిన కేంద్ర సాధికారిక కమిటీ. నిర్దేశించిన కాల పరిమితిలోగా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పిస్తామని వెల్లడి. పండుగ వాతావరణంలో జంగారెడ్డిగూడెం సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ భవన ప్రారంభోత్సవం. పలువురు ప్రముఖులు హాజరు. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా ఫార్ములా రూపొందించి కోకో రైతులకు న్యాయం చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కోకో రైతుల సంఘం. గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా సువర్చల హనుమత్ కళ్యాణం. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.